వాటిని పరిగణలోకి తీయడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది ఒక రకంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలు జరగడం కాకుండా మనుధర్మం అమలు చేసిన పద్ధతుల్లో కొనసాగుతుంది. అగ్రకులాలు జరిపినటువంటి హత్యాకాండను కోర్టు సమర్థించినట్టుగా ఉంది. చిన్న చిన్న కారణాల చేత ఈ కేసును రద్దు చేయడం అనేటటువంటి శిక్షను తగ్గించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ వైఫల్యం కూడా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలా, స్టే వెంటనే తీసుకోవాలా, నిందితులందరికీ కూడా ఖచ్చితంగా శిక్షించేందుకు చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయి. దళితుల్లో విశ్వాసం కోల్పోతుంది కోర్టుల పట్ల. అగ్రకులాలకు ధనికులకు మాత్రమే ఈ కోర్టుల్లో న్యాయం జరుగుతుందనే భావన వస్తుంది. న్యాయమూర్తుల్లో సామాజిక స్పృహ లేనటువంటి వైఖరి కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళను న్యాయస్థానాల నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా దళితులు ఆత్మగౌరవం కోసం, మానవ ప్రాణాల రక్షణ కోసం అవసరమైతే తిరగబడి తమ హక్కుల కోసం ఎలాంటి శిక్షలైనా విధించే స్థితికి ప్రజలే పూనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి ప్రభుత్వాలే కారణమని చెప్పి అగ్రకుల వ్యవస్థే కారణమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జాన్ వెస్లీ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.